Rajshekhar garu and Santosh, are you new to this class? I think you didn't joined in first class kada. మీరు first class join అయినట్లేదు కదా సంతోష్? అవును మేడం, ఫస్ట్ క్లాస్ జాయిన్ అవ్వలే. సెకండ్ నిన్న ఇది సెకండ్ కదా? కాదు, మీకు అది రాంగ్ వచ్చింది. మీకు మెసేజ్ నేను కూడా ఇంతకే చూసాను, సెకండ్ అని అన్నారు కదా. సో దిస్ ఇస్ ద థర్డ్ క్లాస్ అండి, థర్డ్ సెషన్. ఓకే మేడం. ఫైన్ ఫైన్. సో Yeah. నిన్న కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదండి, ఇంకేమన్నా ఉన్నాయా డౌట్స్? యాక్చువల్లీ శనివారం నేను క్లాస్ తీసుకోం, బట్ సెకండ్ డే ఏంటంటే మనకు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, పీపుల్ కుడెంట్ ఏబుల్ టు జాయిన్ అనమాట. సో అందుకని దాన్ని కాంపెన్సేట్ చేస్తూ ఇవాళ శనివారం తీసుకుంటాం క్లాసు. సో యా, ఇక్కడ నిన్న మొన్న క్లాస్ 2 క్లాసెస్ విన్న వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఉదయ్ కిరణ్ గారు, బ్రహ్మం గారు, రాజశేఖర్, సందీప్. నో మేడం. నో మ్యామ్, నో డౌట్. ఓకే ఓకే. సో ఇవాళ నేను ఏంటంటే మనం ఫస్ట్ క్లాస్ లో ఏంటంటే మనం ఇంట్రడక్షన్, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ట్రెడిషనల్ మార్కెటింగ్, నిన్న కూడా మనము ఆ కంపారిజన్ చూసాం. ఓకే, సో యాక్చువల్లీ డిజిటల్ మార్కెటింగ్ కి ఎందుకు మనం షిఫ్ట్ అవుతున్నాము, జనాలు ఎందుకు షిఫ్ట్ అవుతున్నారు డిజిటల్ మార్కెటింగ్ అనేది కూడాను నిన్నటి క్లాస్ తోటి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంటుంది, రైట్? సో అంటే కాస్ట్ వైజ్ కానీ, లేదంటే మ్యాన్ పవర్ వైజ్ కానీ, లేదంటే ఫుల్ ఇన్సైట్స్ అన్ని కూడా మీకు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ లో క్లియర్ గా వస్తాయి. అవన్నీ కూడా నిన్న మీకు అర్థమైనాయి, రైట్? సో ఇది కూడా డెమో క్లాస్ కాబట్టి నేను ఇన్ డెప్త్ వెళ్లకుండా, సో నిన్న కూడా చెప్పాను కదా, ఫేస్బుక్ అనేది చాలా ఇంపార్టెంట్, బట్ ఏంటంటే మనం ఇగ్నోర్ చేస్తాం. పర్సనల్ గా ఇట్స్ ఫైన్, బట్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి, మన డిజిటల్ మార్కెటింగ్ వచ్చేటప్పటికి ఫేస్బుక్ ఐడి అండ్ ఫేస్బుక్ పేజెస్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్న దాని గురించి కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో ఇవాళ ఏం చేద్దామంటే ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం చూద్దాం. సో ఇక్కడ ఎవరికి వచ్చండి ఫేస్బుక్ పేజెస్ ఏమైనా ఉన్నాయా ఇక్కడ ఎవరికైనా? సందీప్, మీకుందా ఫేస్బుక్ పేజ్? అకౌంట్ ఉంది మ్యామ్, పేజ్ లేదు. పేజ్ లేదా? Yeah. ఓకే. సందీప్, నేను మీ పేరే తీసుకున్నాను, ఎందుకంటే ఇవాళ లిటిల్ మోర్ యాక్టివ్, ఓకే ప్రాంప్ట్ గా ఓకే మీరు ఆన్సర్ చేస్తారు, అందుకే నేను మీ పేరు ఓకే తీసుకున్నాను. ఓకే మ్యామ్, నో ప్రాబ్లం. ఓకే. సో ఉదయ్, మీకుందా అండి ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేశారు? లేదు మేడం. ఓకే ఓకే ఫైన్. సో ఇది చాలా ఈజీ కూడాను, బట్ స్టిల్ దాంట్లో నిన్న మనం అనుకున్నట్టుగా కొన్ని సెట్టింగ్స్ మనము చూసుకోవాలి. సో అదే కాకుండా ఈ క్లాసెస్ లో అస్సలు ఫేస్బుక్ పేజ్, ఫేస్బుక్ ఐడి మన మార్కెటింగ్ కి ఎలా యూజ్ చేసుకోవాలి, నిన్న ఒక పాయింట్ కూడా మాట్లాడుకున్నాం, రైట్? సో ఫస్ట్ మన ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయడం చూద్దాం. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఓకే, సో దిస్ ఈస్ ఫేస్బుక్ ఐడి అండి. సో ఆల్రెడీ సందీప్ ఉంది, ఉదయ్ కి కూడా ఫేస్బుక్ ఐడి ఉంది, రైట్? సో ఫేస్బుక్ ఐడిలో ఓకే, సో ఇక్కడ మనకి ఫేస్బుక్ ఐడి అనేది, సో యు ఆల్ నో దట్ ఈస్ ఫర్ పర్సనల్ పర్పస్. ఓకే, అంటే పర్సనల్ గా మనము మన ఇది ఫొటోస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ అవన్నీ కూడాను మనము షేర్ చేసుకుంటాం, రైట్? సో ఇక్కడ నుంచి మన ఫేస్బుక్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కటి చెప్పండి, ఫేస్బుక్ ఐడి ఉంది కదా, ఫేస్బుక్ ఐడిలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంతమందిని మీరు ఫ్రెండ్స్ లిస్ట్ లో యాడ్ చేసుకోవచ్చు? ఆ నెంబర్ మీకు ఐడియా ఉంది ఎవరికైనా? ఇక్కడ సమ్ రఫ్ నెంబర్ చెప్పండి ఎవరికైనా తెలుసుంటే. ఓకే, ఫేస్బుక్ అనేది కూడా పవర్ఫుల్. ఫేస్బుక్ లో మన మాక్సిమం నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మనము 5000 మెంబర్స్ ని మాత్రమే యాడ్ చేసుకోగలం అనమాట. ఆ తర్వాత మనం యాడ్ చేసుకోలేం. పర్సనల్ ఐడిలో, పేజెస్ లో అనేటప్పటికి మనకి అన్లిమిటెడ్, ఎనీ నెంబర్ ఆఫ్ పీపుల్ అయినా ఫాలో అవ్వచ్చు, రైట్? నేను ఈ డిజిటల్ మార్కెటింగ్ నేను చెప్పాను కదా, నా ఇంట్రడక్షన్ లో చెప్పాను కదా, 2020 నుంచి నేను ఐ స్టార్టెడ్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్. సో అంటే పాండమిక్ వల్ల నేను స్టార్ట్ చేశాను. సో లింక్డ్ఇన్ లో నేను కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాను. అప్పుడు నేను ఏం చేశానంటే, కొంతమంది అప్పుడు కొంచెం ఖాళీగా ఉన్నాను కాబట్టి ఎవరైతే పింక్ చేసేవాళ్ళు, జనరల్ గా ఓనర్స్, ఇది ఇన్స్టిట్యూట్ ఓనర్స్ అట్లా పింక్ చేసేవాళ్ళు, సజెషన్ ఏమైనా కావాలంటే వాళ్ళకి మార్కెటింగ్ కి, రైట్? సో నేను అప్పుడు మాట్లాడినప్పుడు నాకేం అర్థమైందంటే, వాళ్ళు ఎవ్వరు కూడా పేజెస్ క్రియేట్ చేయలేదు. చాలా, అందరూ కాదు, కొంతమంది ఓకే పేజెస్ క్రియేట్ చేయలేదు. పేజెస్ క్రియేట్ చేయకుండా వాళ్ళ ఫేస్బుక్ ఐడి ఉంటుంది కదా, ఇప్పుడు సందీప్ చెప్పారు ఫేస్బుక్ ఐడి ఉంటుంది కదా, ఆ ఫేస్బుక్ ఐడిలోనే వాళ్ళకి బిజినెస్ కి సంబంధించిన పోస్ట్లు అన్ని కూడా చేసేవాళ్ళు. నాకు అది కొంచెం వింతగా అనిపించినాయి. అడిగాను ఎందుకు అలా చేస్తున్నారు ఫేస్బుక్ ఐడి అంటే, మా ఫ్రెండ్స్ అందరూ దాంట్లోనే ఉన్నారు కదా,
సో దాంట్లో చేస్తే సరిపోతుంది కదా అన్నారు. నో. సో యాజ్ పర్ ద రూల్స్, మెటా రూల్స్ ప్రకారం పర్సనల్ ఐడిలో మన పర్సనల్ రిలేటెడ్ పోస్ట్లు మాత్రమే చేయాలి. మనకి బిజినెస్ రిలేటెడ్, సేల్స్ కి సంబంధించిన, రెవెన్యూస్ కి జనరేట్ చేసేవన్నీ కూడా బిజినెస్ పేజెస్ లోనే పోస్ట్ చేయాలి యాజ్ పర్ రూల్. బట్ ఫేస్బుక్ మెటా ఈజ్ నాట్ ఫాలోయింగ్ దట్ రూల్. అది మెటా ఏం పట్టించుకోవట్లేదు, ఇట్స్ ఫైన్ మనం పోస్ట్ చేసిన. కానీ ఇంకొకటి ఏంటి అని అంటే, ఫేస్బుక్ పేజ్ లో మీరు, ఫేస్బుక్ ఐడిలో మీరు ఏమన్నా పోస్ట్ చేస్తే, ఈవెన్ ఇది ఇన్స్టాగ్రామ్ పర్సనల్ ఐడి కూడాను ఇదే సేమ్ వర్తిస్తుంది, రైట్? పర్సనల్ ఐడిలో మీరు పోస్ట్ చేసినప్పుడు ఓన్లీ మీ ఫ్రెండ్స్ మాత్రమే చూస్తారు. ఓకే, ఎవరైతే మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే చూస్తారు. వాళ్ళు లైక్ చేయడమో కామెంట్ చేయడమో ఏమన్నా చేస్తే మేబీ వాళ్ళ ఫ్రెండ్స్, మీ ఫేస్బుక్ ఓపెన్ అనుకుందాం పబ్లిక్ గా, రైట్? వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అలా చూడొచ్చు, రైట్? ఇంకొకటి, మీరు ఏదైనా ఒక పోస్ట్ చేసినప్పుడు మీకు ఎంతమంది చూశారు అనేది పర్సనల్ ఐడీస్ లో కనిపించదండి. ఓకే, సో ఇప్పుడు లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్. పర్సనల్ ఐడి, లింక్డ్ఇన్ చూసుకుంటే లింక్డ్ఇన్ లో పర్సనల్ ఐడిలో కూడా ఇన్సైట్స్ వస్తున్నాయి. అంతకుముందు ఫస్ట్ లో వచ్చేవి కాదు, రైట్? బట్ మెటాలో మనకైతే పర్సనల్ ఐడిలో ఏదైనా పోస్ట్ చేసాము అని అంటే, లెట్ మీ చెక్, మేము ఏమైనా పోస్ట్ చేసాము. ఓకే, సంథింగ్ ఇక్కడ ఒక పోస్ట్ చేశాను, రైట్? సో ఇక్కడ నేను పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ 47 మెంబర్స్ లైక్ చేశారు, 4 మెంబర్స్ కామెంట్ చేశారు అనేది కనిపిస్తుంది, రైట్? బట్ టోటల్ గా ఎంత మంది చూశారు, మనం నిన్న డిజిటల్ మార్కెటింగ్ లో కూడా చూసాం, ఆ ఇన్సైట్స్ అన్ని కూడా ఉంటాయి, రైట్? పర్సనల్ ఐడిలో మీకు ఆ ఇన్సైట్స్ రావు. అంతేకాకుండా దీని మనకి నాకేదో ఒక లేదంటే మీకు ఏదో ఒక పెద్ద సర్టిఫికేట్ వచ్చింది, రైట్? మంచి సర్టిఫికేట్ వచ్చింది, అచీవ్ అయ్యారు. మీరు ఫేస్బుక్ లో మీ ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ ఐడిలో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన తర్వాత దాన్ని ఓన్లీ మీ ఫ్రెండ్స్ కే కాకుండా ఇంకా చాలా మందికి కనిపించేటట్టుగా మార్కెట్ చెయ్యాలి అని అంటే మనీ యాడ్ చేసి మార్కెటింగ్ చేయలేరు. పర్సనల్ ఐడిలో ఆ ఫెసిలిటీస్ ఏమి కూడాను ఉండవు అనమాట. సో దట్ ఈస్ వై వీ షుడ్ క్రియేట్ ఏ ఫేస్బుక్ పేజ్. ఫేస్బుక్ పేజ్ అంటేనే బిజినెస్ పర్పస్. సో దాంట్లో ఏంటంటే లిమిటెడ్ గా ఉండదు, ఎంత మంది అయినా ఫాలో అవ్వచ్చు. ప్లస్ ఫేస్బుక్ పేజ్ లో మీరు ఏదైనా పోస్ట్ చేసినప్పుడు ఇన్సైట్స్ కూడా మీరు చూడొచ్చు. అవి చూద్దాం, టైం ఉంటే అవి కూడా నేను చూపిస్తాను. నిన్న ఆల్రెడీ చూపించాను కదా అలాంటి ఇన్సైట్స్. సో ఆ పర్టికులర్ పోస్ట్ ఎంత మంది చూశారు, ఓకే, ఏ ఏరియా నుంచి చూసారు, అవన్నీ ఇన్సైట్స్ కూడా వస్తాయి, కానీ పర్సనల్ ఐడిలో రావు. ఓకే, అండ్ మీరు మనీ అమౌంట్ యాడ్ చేసి దాన్ని మార్కెటింగ్ కూడా చేయొచ్చు, క్యాంపెయిన్స్ డిజైన్ చేసి క్యాంపెయిన్స్ రన్ చేయొచ్చు. బట్ పర్సనల్ ఐడీస్ లో మీరు అవన్నీ కూడాను చేయలేరు, రైట్? దెన్ నేను ఇట్లా కొంతమంది ఇన్స్టిట్యూట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు, నేను అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు నాకు అర్థమవుతూ వచ్చింది, ఓకే జనాలు ఇలా అనుకుంటున్నారు అని. నేను నా పీపీటీలో ఇవన్నీ కూడా పెట్టుకున్నాను. సో ఇప్పుడు మీకు ఆ పీపీటీ వేస్ట్, ఆల్రెడీ మనము డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఐఎమ్ నాట్ షోయింగ్ దట్ పీపీటీ. ఓకే, సో నౌ లెట్స్ క్రియేట్ ద ఫేస్బుక్ పేజ్. సో ఇక్కడ ఈ 9 డాట్స్ ఏదైతే ఉందో, సో అది మెన్యూ కదా, ఫేస్బుక్ సంబంధించి ఏదైతే మెన్యూ, అదే జీమెయిల్ లో అయితే మన యాప్స్ అని అనుకుంటాం, రైట్? సో ఇక్కడికి వస్తే ఇక్కడ క్రియేట్ ఉంది, ఇక్కడ సోషల్, ఎంటర్టైన్మెంట్, మన పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ వచ్చేటప్పుడు దెన్ వి విల్ టాక్ అబౌట్ దిస్ యాడ్స్ మేనేజర్ అండ్ మెటా బిజినెస్ సూట్. మనము క్యాంపెయిన్స్ రన్ చేసేటప్పుడు, ఫేస్బుక్ మార్కెటింగ్, పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అవి చేసేటప్పుడు మనం దీని గురించి డిస్కస్ చేసుకుంటాం, రైట్? సో ఇప్పుడు అంతా ఆర్గానిక్ గురించి కదా ఇప్పుడు మనం ఫస్ట్ మాట్లాడుకునేది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ నీడ్ టు క్రియేట్ ఏ ఫేస్బుక్ బిజినెస్ పేజ్. ఓకే, ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. ఓకే, క్రియేట్ లో మీరు పోస్ట్ కానీ, స్టోరీ కానీ, రీల్ కానీ, ఎనీథింగ్. సో నౌ we are going to create a page. Click on page. ఓకే, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని కూడా ఈజీగానే ఉంటుంది, మీరు ఈజీగానే చేస్తారు, రైట్? నేను చెప్తాను, ఇక్కడ ఫేస్బుక్ కి కంపల్సరీ నేమ్ పెట్టాలి, రైట్? ఇక్కడ నేమ్ పెట్టేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ కి పేజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ట్రైనర్, రైట్? నేను ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను, నా పేరు జ్యోతిర్మయి అండ్ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. నాకు ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాను అనుకోండి. ద పేజ్ షుడ్ టెల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మై బిజినెస్. అంటే నేను ట్రైనింగ్ తీసుకున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ అనేది ఫేస్బుక్, నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్. వి విల్ టాక్ అబౌట్ లింక్డ్ఇన్ ఆల్సో. మనం ఫ్యూచర్ క్లాసెస్ లింక్డ్ఇన్ గురించి కూడా మాట్లాడుకుంటాం. దేంట్లో అయినా ఆ పేజ్ నేమ్ చూడంగానే మన బిజినెస్, మన వర్క్ తెలిసిపోవాలి. ఇప్పుడు నాదనుకోండి, జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ ఆర్ జ్యోతిర్మయి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, సంథింగ్ అట్లా.
సారీ. సో అట్లా ఏదో ఒకటి ఆ నేమ్ అయితే రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట, రైట్? సో రెస్టారెంట్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బావర్చి రెస్టారెంట్ ఏదైనా ఉందనుకోండి. సో బావర్చి, ఆ బ్రాండ్ నేమ్ ఈస్ బావర్చి అండ్ ఆ రెస్టారెంట్ బిజినెస్ కదా, ఆ రెస్టారెంట్ అనే పేరు రావాలి. సో దట్ అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. మోర్ దెన్ దట్, మెటా విల్ అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ బిజినెస్. ఓకే, సో మెటాకి అర్థమైనప్పుడు ఆ రిలవెంట్ పీపుల్ ఎవరికైతే ఇటువంటి సర్వీసెస్, ఇటువంటి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి చూపించడానికి, పుష్ చేయడానికి మెటాకి అవకాశం ఉంటుంది. ఫైనల్ ఎండ్ ఆఫ్ ది డే అది మనకే బెనిఫిట్ అన్నమాట, రైట్? సో ఇక్కడ ఒక క్రియేట్ పేజ్ ఉంది. నేను డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ పేజ్ నేను క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఫైనల్ ఎండ్ ఆఫ్ ద మీ అందరూ కూడా డిజిటల్ మార్కెటింగ్ పేజ్ క్రియేట్ చేసుకోవాల్సింది. నేర్చుకున్నాక మీరు మార్కెటింగ్ చేయాలి, ప్రాజెక్ట్స్ తెచ్చుకోవాలి, మార్కెటింగ్ చేస్తారు. ప్రాజెక్ట్స్ కాకపోతే జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ, సో మీ పేజ్ మీ షోకేస్ చేయాలి కదా, మీ వర్క్స్, మీ నాలెడ్జ్. సో దానికోసం పేజెస్ ఉంటే ఆల్వేస్ బెటర్. ఓకే, సో ఇప్పుడు నేను సో సందీప్ పేరు వాడేస్తున్నాను. సందీప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ ఆర్ ట్రైనింగ్ ఏదో ఒకటి. ఓకే, సందీప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ పేజ్ నువ్వు చూడంగానే ఓకే, సందీప్ ఇస్ ద బ్రాండ్ నేమ్, వాళ్ళు చేసేది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, అది చూడంగానే మెటాకి అర్థమవుతుంది, జనాలకి కూడా అర్థమవుతుంది, రైట్? అండ్ దెన్ కేటగిరీ. ఓకే, కేటగిరీ వచ్చేటప్పటికి ఇది డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదా. సో ఈ కేటగిరీ ఆ మేడం సారీ మార్కెటింగ్. ఫర్ ఇంటరాప్షన్. మీరు స్క్రీన్ షేర్ చేస్తున్నారా ఎట్లా? యా, స్క్రీన్ షేర్ కనిపించట్లేదా మీకు? చేస్తున్నానండి నేను. లేదు, కావట్లేదు. అయ్యయ్యో, ఇంత నుంచి. ఓకే, వస్తుంది మేడం, వస్తుంది మేడం, వస్తుంది. వస్తుందా? వస్తుంది మేడం. ఓకే, మరి సంతోష్ గారు మీకు మాత్రమే కనిపించట్లేదు. మరి నేను ఒకసారి మళ్ళీ స్టాప్ చేసి స్క్రీన్ షేర్ స్టాప్ చేసి మళ్ళీ చేస్తాను, చూడండి. ఇప్పుడు చూడండి. నౌ ఇట్స్ ఓకే. ఓకే కదా, బట్ గుడ్ థింగ్, ఎట్లా ఏమైనా కనిపించకపోతే వెంటనే చెప్పండి. ఓకే, సో ఇక్కడ పేజ్ కి రిలేటెడ్ కేటగిరీ. ఓకే, మన డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదా, సో మార్కెటింగ్ రిలేటెడ్ కేటగిరీనే మనం పెట్టుకోవాలి. కానీ ఫుడ్ అని చెప్పేసి, లేదంటే రెస్టారెంట్ అని చెప్పి దానికి ఇర్రిలవెంట్ కేటగిరీస్ పెట్టద్దు. పెట్టామనంటే అగైన్ మెటా కన్ఫ్యూజ్ అవుతుంది. మెటా కన్ఫ్యూజ్ అయిందంటే మనకి ప్రాపర్ గా అది ఫ్రీ మార్కెటింగ్ చెయ్యదు. దాని నుంచి కూడా కొంత మార్కెటింగ్, ఫ్రీ మార్కెటింగ్ మనకి చేస్తుంది. అది చేసే అవకాశం మనం కోల్పోతాం అనమాట, రైట్? సో కేటగిరీ సమ్ మార్కెటింగ్ అని పెడుతున్నాను. యా, మార్కెటింగ్ ఏజెన్సీ, దిస్ ఇస్ రిలవెంట్. ఓకే, షాపింగ్ సర్వీసెస్ అనేది కాదు మన బిజినెస్. ఓకే, రీటైల్ కంపెనీ నో, షాపింగ్ సెంటర్ నో, షాపింగ్ సెంటర్ కూడా కాదు. ఓకే, మార్కెటింగ్ ఏజెన్సీ, అడ్వర్టైజింగ్ మార్కెటింగ్, ఈ రెండు రిలవెంట్ గా ఉన్నాయి. ఓకే, నేను ఫస్ట్ మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నా. ఇలా మీరు 3 కేటగిరీస్ పెట్టుకోవచ్చండి. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అని చూస్తా ఉందో లేదో. డిజిటల్ క్రియేటర్ ఉంది, ఫస్ట్ లో లేదు, ఇప్పుడు అది ఉన్నట్టుంది. ఓకే, డిజిటల్ క్రియేటర్ అండ్ సోషల్ మీడియా ఏజెన్సీ, ఇది కూడా మనకి రిలవెంట్ కేటగిరీని. అలా 3 కేటగిరీస్ పెట్టుకోవచ్చు. డిజిటల్ క్రియేటర్ అని కూడా పెట్టాను. ఓకే, ఇంకొక కేటగిరీ మీరు ఏదైనా యాడ్ చేయాలంటే అది యాక్సెప్ట్ చేయదు. ఓన్లీ 3 కేటగిరీసే. ట్రై చేసి చూద్దాం. ఓకే, సో ఎర్రర్ చూపిస్తుంది. ఓన్లీ 3 కేటగిరీసే మీరు వెతికి దాంట్లో కరెక్ట్ కేటగిరీ వేయండి. ఓకే, ఇవన్నీ కూడాను మనకి బ్రాండింగ్ కి యూజ్ అవుతాయి తర్వాత. అండ్ బయో, ఇప్పుడు మనకి అంతా కూడాను చాట్ జీపీటీ, కోపైలట్, పర్ప్లెక్సిటీ, డీప్ సీక్, ఇవన్నీ చాలా ఉన్నాయి, క్లాడ్ ఇవన్నీ చాలా ఉన్నాయి. వాటి హెల్ప్ తీసుకొని ఫస్ట్ లో మాకు ఓన్లీ బయో రాయాలంటే కూడాను నాకు ఒక 15 మినిట్స్ టైం పట్టేది. ఓకే, సో 15 మినిట్స్ ఆ 10 మినిట్స్ అన్న. ఇప్పుడు ఏముంది, క్లాడ్ లో కానీ మీరు చాట్ జీపీటీలో కానీ ఇది నా బిజినెస్, ఇది కేటగిరీ, ఎందుకు సింపుల్ గా ఈ స్క్రీన్ షాట్ చాట్ జీపీటీకి పెట్టి దీనికి బయో రాయి అని అంటే అది రాసేస్తుంది, క్లియర్ గా రాసేస్తుంది మీకు, రైట్? సో దాంట్లో తీసుకొని ఇక్కడ మీరు కాపీ చేసి పేస్ట్ చేసినా నథింగ్ విల్ హ్యాపన్. ఓకే, సో ఇప్పుడు మార్కెటింగ్ సర్వీసెస్ కదా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కదా, సో దానికి రిలేటెడ్ గా మీరు పెట్టుకోవచ్చు. వెబ్సైట్ డిజైనింగ్. ఓకే,
255 క్యారెక్టర్స్ వరకు మీరు రాయొచ్చండి. సో ఇంకా మనకి ఉంది కొంత స్పేస్. మీరు ఏ హెల్ప్ తీసుకొని అది రాసేయండి. ఓకే, సో ఈ 3 అయిపోగానే దెన్ యూ నీడ్ టు క్రియేట్ ద పేజ్. క్లిక్ ఆన్ క్రియేట్ పేజ్. ఓకే, ఓకే. సో ఇవన్నీ కూడా ఫ్యూచర్ క్లాసెస్ లో ఇప్పుడు మీకు వెబ్సైట్ లేదు, రైట్? సో థర్డ్ మాడ్యూల్ ఆర్ ఫోర్త్ మాడ్యూల్ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ క్లాస్ ఉంటుంది. మీ అందరికీ కూడాను వెబ్సైట్ వచ్చేస్తుంది. మీ అందరి చేతను మీ వెబ్సైట్ డిజైన్ చేయించేస్తాను. ఓకే, ఫ్రీ వెబ్సైట్, నో నీడ్ టు పే ఎనీథింగ్ ఫర్ ఎనీ గోడాడీ కానీ హోస్టింగ్ కానీ ఏమీ పే చేయక్కర్లేదు. ఓకే, వర్డ్ ప్రెస్ ఫ్రీ వెబ్సైట్స్ అయితే మీరు క్రియేట్ చేసేస్తారు. క్రియేట్ చేసుకున్న తర్వాత వర్డ్ ప్రెస్ బ్లాగర్ ఏదో ఒకటి. ఓకే, సో ఆ వెబ్సైట్ లింక్ అప్పుడు ఇక్కడ పెట్టండి. ఇప్పుడు లీవ్ ఇట్ బ్లాంక్. ఇప్పుడు మనకి ఏది వెబ్సైట్ లేదు కదా, లీవ్ ఇట్ బ్లాంక్. ఇంకొచ్చేసి ఫోన్, బికాస్ దిస్ ఈస్ యువర్ బిజినెస్ పేజ్. ఓకే, ఫోన్ నెంబరు, వెబ్సైట్, ఈమెయిల్, ఒకవేళ మీ క్లయింట్స్ కానీ ఆడియన్స్ కానీ మీ లొకేషన్ కి రావాలి అని అనుకుంటే అడ్రస్. మామూలుగా డిజిటల్ మార్కెటింగ్ కి మనం లొకేషన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనున్నాను. ఓకే, ఐఎమ్ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ ఆల్సో. ఓకే, నాకు ఆల్రెడీ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి, నాట్ ఓన్లీ ట్రైనింగ్. సో నాకు ప్రాజెక్ట్స్ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఎక్కువ అయ్యాయి. నేను లాస్ట్ 1 year నేను క్లాసెస్ తీసుకోలేకపోయాను, మళ్ళీ నేను స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు. సో లొకేషన్ కి నేను కన్సల్టెంట్ కదా, ఎవ్వరు కూడాను. నేను కోవర్కింగ్ ప్లేసెస్ కొన్ని రోజులు తీసుకున్నాను, ఇప్పుడు కొన్ని రోజులు మా ఇంట్లోనే ఒక రూమ్ లో పెట్టేసుకొని నేను వర్క్ చేసుకుంటున్నాను. సో ఎవరు క్లయింట్స్ ఎవ్వరు కూడాను నా ప్లేస్ కి రారు. సో అలాంటి టైంలో మీరు అడ్రస్ పెట్టాల్సిన అవసరం లేదు. అదే రెస్టారెంట్ అనుకోండి, కంపల్సరీ అడ్రస్ అక్కడ రాయాలి. ఓకే, అడ్రస్ అక్కడ కంపల్సరీ పెట్టాలి. పీపుల్ నీడ్ టు కమ్ టు దట్ రెస్టారెంట్ కదా. క్లినిక్, హాస్పిటల్ అనుకోండి, దానికి కూడాను పేషెంట్స్ రావాలి కదా. సో కంపల్సరీ అడ్రస్ పెట్టాలి. సో ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ కూడా ఫిల్ చేయండి. ఓకే, యాజ్ ఆఫ్ నౌ ఈ నో నీడ్ టు ఫిల్ ఎనీథింగ్ హియర్. ఓకే, ఇప్పుడు మన దగ్గర ఏమీ లేవు కాబట్టి నేను ఇవన్నీ కూడా ఏమీ ఫిల్ చేయట్లేదు. ఓకే, ఇంకొకటి మీ బిజినెస్ కేటగిరీ నెక్స్ట్ స్టెప్ లో చూద్దాము. ఇప్పుడు ఇది బిజినెస్ పేజ్ అనుకోండి. సో యు ఆర్ గోయింగ్ టు గివ్ ద ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్ని. లేదు మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటున్నారు, రైట్? మన ఫేస్బుక్ పేజ్ ని చాలా చులకనగా చూస్తాం కదా. నేను నా క్లాసెస్ లో నా ఫ్రెండ్ చూపిస్తాను. ఓకే, షీఈస్ ఫ్రమ్ కల్కత్తా. తనకి ఇన్స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. ఫేస్బుక్ నుంచి తనకి నెలకి 30,000 వస్తుందంట. 30,000 చాలా తక్కువ. అదే యూట్యూబ్ కి వెళ్తే చాలా ఎక్కువ వస్తుంది, రైట్? అండ్ ఫేస్బుక్ లో తనకైతే ఎన్ని లాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు. తన ఇంటీరియర్స్ గురించి చెప్తుంది. షీఈస్ అండ్ హౌస్ వైఫ్. సో తను ఏంటంటే ఇల్లు ఎలా డెకరేట్ చేయాలి చాలా బ్యూటిఫుల్ గా చెప్తుంది. జనాలు పిచ్చగా ఫాలో అయిపోతుంటారు, ఉమెన్ ఎక్కువ ఫాలో అయిపోతుంటారు దాన్ని, రైట్? సో ఇన్ఫ్లుయెన్స్ ఆ ఫేస్బుక్ పేజ్ నుంచి కూడా మీరు మనీ సంపాదించుకోవచ్చు. సేమ్ అదే కంటెంట్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తే ఇన్స్టాగ్రామ్ నుంచి కొలాబరేషన్స్ వేరే అవుతాయి, మళ్ళీ ఫేస్బుక్ నుంచి వేరే కొలాబరేషన్స్ వస్తాయి దానికి. ఓకే, సో అలా మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా అంటే ఒక డిజిటల్ క్రియేటర్ గా మీరు మీ పేజ్ ని పెట్టాలనుకున్నారనుకోండి, మీరు దాంట్లో కంటెంట్ పోస్ట్ చేయాలనుకున్నారనుకోండి, దెన్ నో నీడ్ టు గివ్ ఎనీ ఆఫ్ ద డీటెయిల్స్. మీ ఇష్టం, ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేదంటే ఇవ్వకపోయినా కానీ పర్వాలేదు, రైట్? సో డిజిటల్ క్రియేటర్ అయితే మనం కేటగిరీ నెక్స్ట్ స్టెప్ లో సెలెక్ట్ చేసుకుంటాం, రైట్? ఇక్కడైతే నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్. ఓకే, సో ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్, కవర్ ఫోటో కావాలి. మనం ఇంకా క్యాన్వాలో నేర్చుకోలే, డిజైనింగ్ నేర్చుకోలే, రైట్? సో ఇప్పుడు మీ పేజ్ కాబట్టి జనరల్ గా ప్రొఫైల్ పిక్ అంటే, సో మీరు ఏదైనా ఒక బిజినెస్ చూడండి. ఓకే, ఏదైనా బిజినెస్ పేజెస్ చూడండి, ప్రొఫైల్ పిక్చర్ అంటే వెనకాల కవర్ పేజ్ కాదు. అమూల్ ఇండియా కానీ స్విగ్గీ, జొమాటో ఆ పేజెస్ ఏమన్నా చూడండి. ప్రొఫైల్ పిక్చర్ అని అంటే జనరల్ గా వాళ్ళ లోగో ఉంటుంది, వాళ్ళ లోగో పెట్టేస్తారు ఇక్కడ. చూడంగానే ఇది ఆ బిజినెస్ పేజ్, స్విగ్గీ వాళ్ళ పేజ్ అని తెలిసేటట్టుగా, రైట్? అండ్ కవర్ పిక్చర్ వచ్చేసి తర్వాత డిజైనర్ తో డిజైన్ చేసుకొని పెట్టుకుంటారు, రైట్? రైట్ నౌ మీకు లోగో లేదు, లోగో ఇంకా మీరు క్రియేట్ చేయలేదు, నేను ఇంకా నేర్పించలేదు కదా, క్యాన్వా ఇంకా మనం స్టార్ట్ చేయలేదు. సో లోగో లేదు. సో ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ పెట్టాలి. ఓకే, కవర్ ఇమేజ్ కూడా ఏదో ఒకటి పెట్టాలి. ఓకే, ఇప్పుడు మీ దగ్గర ఏం ఇమేజెస్ లేవు, ఏం చేస్తారు? మీకు ఇమేజ్ కావాలి ఏదో ఒకటి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? గూగుల్ ఆర్ చాట్ జీపీటీ. చాట్ జీపీటీ నుంచి ఇమేజ్ ఎలా డౌట్ చేస్తారు? వచ్చే ఇమేజ్ క్రియేట్ చేస్తానంటారా? ఓ సారీ, ఎవరో చెప్తున్నారు, ఎవరో చెప్పారు ఏదో. ఓకే, యా, చాట్ జీపీటీ ఇస్ ఏ గుడ్ ఆప్షన్. ఓకే, బెటర్ ఆప్షన్. బట్ మీకు ఓకే ఫైన్, చాట్ జీపీటీ నుంచి తీసుకుంటే ఫైన్. ఇందాక గూగుల్ అని కూడా చెప్పారు, రైట్?
గూగుల్ నుంచి పొరపాటున కూడా మీరు ఏది కూడా డౌన్లోడ్ చేయొద్దండి. ఓకే. సో గూగుల్ నుంచి ఏదైనా ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తే మటుకు కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉంటాయి. ఓకే. సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాకు ఒక క్లయింట్ ఉండేవాళ్ళండి. సో ఆయన ఐ డోంట్ వాంట్ టు టెల్ ద బిజినెస్ నేమ్. సో ఆయన ఏంటంటే స్వగృహ ఫుడ్స్ మనకి ఇంకా కొన్ని ఉన్నాయి కదా, సితారా ఫుడ్స్, స్వగృహ ఫుడ్స్, వాళ్ళు పప్పు చెక్కలు, అరిసెలు, లడ్డూలు అవన్నీ చేస్తారు చూడండి మనకి. ఆ స్వగృహ ఫుడ్స్ అట్లాంటివి, వాసిరెడ్డి స్వగృహ, అలాంటి బిజినెస్ హైదరాబాద్ లోనే ఆయన స్టార్ట్ చేశారు. ఓకే. ఆయన మాకు ప్రాజెక్ట్ ఇచ్చేటప్పటికి ఆయనకి వెబ్సైట్ రెడీగా ఉంది. ఓకే. ఇన్స్టాగ్రామ్ పేజ్ క్రియేట్ చేస్తున్నారు, ఏం పోస్ట్ చేయలేదు. ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ పేజెస్ అయితే క్రియేట్ చేశారు. 1 minute. ఓకే. సో ఈ పేజెస్ క్రియేట్ చేశారు కానీ ఏమీ పోస్ట్ చేయలేదు. వెబ్సైట్ మనకు ఆల్రెడీ డిజైన్ చేశారు. వెబ్సైట్ లో బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇమేజెస్. సో మేము ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను పోస్ట్ చేయాలి కదా. ఇమేజెస్ ఏంటి, మీరు ఏమైనా ఫొటోస్ తీసి ఇస్తారా, లేదంటే మా వాళ్ళని ఏమైనా పంపించమంటారా ఫొటోస్ ఏంటి అని అంటే, లేదు వెబ్సైట్ లో ఉన్నాయి కదా అవి తీసుకొని మీరు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసేయండి అని అన్నారు. ఓకే. నాకెక్కడో తేడా కొట్టి నేను అన్నాను, మీరు ఆ ఇమేజెస్ ఎక్కడి నుంచి తీసుకున్నారో అని అడిగాను. ఓకే. ఆయన అడిగితే ఆయన అన్నారు, మేము గూగుల్లో టైప్ చేసాము, గూగుల్లో మాకు ఇట్లా అరిసెలు, పప్పు చెక్కలు, జంతికలు అనగానే మాకు ఫొటోస్ వచ్చేసినాయి, అవి యాజ్ ఈజ్ గా డౌన్లోడ్ చేసుకొని మేము మా వెబ్సైట్ లో పెట్టేశాము అన్నారు. నేను ఆయన చెప్పాను, "No, ఇప్పుడు ఇమీడియట్ గా మీరు తీసేయండి అవి, మీ ఫోటోగ్రాఫర్ లేదంటే మీరు కాస్తే మొబైల్లో తీసిన ఇమేజెస్ అయినా కానీ క్వాలిటీగా తీసి అవి అప్లోడ్ చేద్దాం, మేము హెల్ప్ చేస్తాము, అప్లోడ్ చేద్దామంటే." ఆయన వెబ్సైట్ డిజైనర్ ని అడిగారు. ఆయన ఏమి కాదండి గూగుల్లో ఎవరు పట్టించుకుంటారో అని అన్నారు. రైట్. బట్ ఎవ్రీబడి నోస్ అండి ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోకూడదని. డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా నీ నాలెడ్జ్ ఉంది. సో ఆయన వినలేదు. మాకేం పోయింది, మేము అదే డౌన్లోడ్ చేసుకొని ఎడాపెడా ఇన్స్టాగ్రామ్ లోని ఫేస్బుక్ లోని మార్కెటింగ్ చేసి పెట్టేశాం. 1 fine డే ఆయనకు ఒక ధమ్కి కాల్ వచ్చింది. సితారా ఫుడ్స్ అని నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు పాపం కష్టపడి వాళ్ళు ఫొటోస్ తీసుకొని చాలా అమౌంట్ స్పెండ్ చేసి వాళ్ళు తీసుకున్న ఇమేజెస్ గూగుల్లో ఫస్ట్ పేజ్ లో కనిపించేస్తుంది. ఎవరైనా ఇప్పుడు నాకు తెలియదు, చూడలేదు, అరిసెలు జంతికలు అంటే వాళ్ళవే కనిపించేస్తున్నాయి. వాళ్ళవే కనిపించినాయి కదా, వీళ్ళు శుభ్రంగా డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో అట్లా పెట్టేశారు. సో ఆయన కాపీరైట్ ఇష్యూది నేను కేసు ఫైల్ చేసేస్తానని చెప్పారు. ఇమ్మీడియట్ గా మీ వెబ్సైట్ ఇవన్నీ కూడా తీసేసేయండి, డౌన్ చేసేయండి, డిలీట్ చేసేయండి, అంటే నేను కేసు ఫైల్ చేస్తాను అని. ఆయన నేను చెప్పినా కానీ అప్పుడు వెళ్ళలేదు కదా, ఆయన మళ్ళీ నా దగ్గరికే వచ్చారు. సో ఇమీడియట్ గా వెబ్సైట్ డౌన్ చేసి, అంటే బయటకు కనిపించకుండా తీసి, తర్వాత ఇమేజెస్ అన్ని చేంజ్ చేసి అవన్నీ చాలా వెళ్లాల్సి వచ్చింది. ఇన్ కేస్ ఆయన కనుక కేసు ఫైల్ చేస్తే ఇంకా ఆయన ఈ బిజినెస్ కాదు, కోర్టు చుట్టూతోనే తిరగాల్సి వస్తుంది అనమాట. రైట్. నేను ఎవ్రీ బ్యాచ్ లో నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఊరికినే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంది మీరు తీసుకోవద్దు అని అంటే మనకి బ్రెయిన్ లోకి వెళ్ళదు. రైట్. ఇలా ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు గుర్తు పెట్టుకుంటారు. సో ఫ్యూచర్ లో మీరు గూగుల్ లోంచి తీసుకోవడం కానీ లేదంటే మీ క్లయింట్ కి తీయడం కానీ చేయకండి. డౌన్లోడ్ చేసుకొని మీరు వాడినప్పుడు అప్పుడు బానే ఉంటుంది. వన్స్ మనం టాప్ లోకి వస్తాం కదా, బిజినెస్ టాప్ లోకి వెళ్ళి అందరి కళ్ళలో పడుతుంది కదా, అప్పుడు ఇమేజెస్ ఎక్కడ అనేది పాయింట్ వచ్చి అప్పుడు ఇష్యూస్ వస్తాయి. రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాపీరైట్ ఇష్యూస్ అస్సలు ఉండకూడదు. సో దానికోసం ఇప్పుడు మనకి ఏ టూల్స్ వచ్చినాయి. ఏ టూల్స్ లేకపోతే పిక్సాబే అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. క్యాన్వా, పిక్సాబే, పిక్సెల్స్, అన్స్ప్లాష్, ఇట్లాంటి వెబ్సైట్స్ ఉంటే, ఇట్లాంటి వెబ్సైట్స్ లో మీ ఇష్టం. నేను బిర్యానీ అని కొడుతున్నా. ఓకే. ఈ ఫస్ట్ రో ఉంటుంది కదా, ఈ ఫస్ట్ రో ఒకటి పెయిడ్ అన్నమాట. ఇది మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఓకే. స్క్రీన్ షాట్ కూడా తీసుకోవద్దు, మళ్ళీ కాపీరైట్ ఇష్యూ వస్తాయి. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేస్తా, డౌన్లోడ్ అవ్వదు. ఓకే. ఈ కింద ఏవైతే ఇమేజెస్ ఉంటాయో హై క్వాలిటీ ఇమేజెస్, మీరు ఇవన్నీ యాజ్ టీజ్ గా డౌన్లోడ్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అన్స్ప్లాష్, పిక్సాబే, ఈవెన్ క్యాన్వాలో పెయిడ్ వర్షన్ ఉంటే క్యాన్వాలో ఇమేజెస్ అవన్నీ మ్యామ్ కూడా ఇప్పుడు వాడచ్చు. వెబ్సైట్ డిజైనింగ్ ఏ వచ్చింది కదా, మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ పెడితే అదే క్రియేట్ చేసి ఇచ్చేసింది యా కదా, యా అది కూడా తీసుకోవచ్చు. ఆప్షన్ ఉంది. యా అది కూడా ఆప్షన్ ఉంది. యా సో అది ఏంటంటే మీకు ఇమేజ్ జనరేషన్ ప్రాపర్ గా రావాలి. క్లయింట్ అని యా అంటారు. యా మనం క్లయింట్ పర్టికులర్ స్పెసిఫికేషన్స్ చేయాలి. మనకి ఏం కావాలి, ఏ మాడ్యూల్ లో కావాలో మనం దానికి సజెస్ట్ చేస్తే అది పర్టికులర్ గా చేసి ఇస్తుంది. అది అది ఉండిద్ది. ఓకే. లైటింగ్ యా అండ్ ప్లస్ ఇమేజ్ వెనకాల టైప్. బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి, ఇమేజెస్ లో ఎగ్జాక్ట్లీ. పర్టికులర్ గా ఏం కనపడాలి, యా అవి అవన్నీ ఇస్తే యా మనకి అవేం యా కాపీరైట్ రావండి. యాజ్ ఆఫ్ యా నౌ మనకి ఏఐతో జనరేట్ చేసే ఇమేజెస్
కి కాపీ రైట్ రావు. కొన్ని ఓకే. కొన్నిసార్లు బిర్యానీ అంటే ఈజీ, ఓకే, వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏఐలో ఇంకా బ్యూటిఫుల్ గా వచ్చేస్తాయి. నేను ఎగ్జాంపుల్ గా ఈ బిర్యానీని పెట్టాను. కొన్ని ఇమేజెస్ మీకు ఏఐలో చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. మనకి ప్రాంప్ట్ ఇంజిన్ కరెక్ట్ గా మనం ప్రాంప్ట్ ఇవ్వాలి. అటువంటి టైంలో ఇలాంటి వెబ్సైట్స్ కూడా యూజ్ ఓకే. అవుతాయి ఇన్ కేస్ ఆఫ్ యూ. ఓకే, సో 3 years బ్యాక్ 4 years బ్యాక్ ఏ లేదు కదా, సో నేను నా స్టూడెంట్స్ కి ఇవే ఇక్కడ నుంచే తీసుకోండి అని చెప్పేదాన్ని. ఓకే, ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ప్రాంప్ట్ ఇవ్వడం మీకు కరెక్ట్ గా వచ్చిందంటే మీకు అసలు ఇబ్బందే లేదు. ఎనీవో యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ఏ వీడియోను నేర్చుకుంటారు, ఇమేజ్ జనరేషన్ కూడా నేర్చుకుంటారు. ఓకే, అవన్నీ కూడా గుడ్, థ్యాంక్ యూ. సో అక్కడ నుంచి తీసుకొని మీరు ప్రొఫైల్ పిక్చరు, కవర్ ఫోటో మీరు ప్రస్తుతానికి అప్లోడ్ చేసుకోండి. లేదంటే సందీప్ చెప్పినట్టుగా మీరు చాట్ జీపీటీలో నుంచో, లేదంటే ఏ ఇమేజెస్ చాలా మెటా ఏఐ నుంచి చాలా బ్యూటిఫుల్ ఇమేజెస్ వస్తున్నాయి, రైట్? మెటా ఏఐ నుంచి తీసుకోను ప్రస్తుతానికి అప్లోడ్ చేసుకోండి. క్యాన్వా నేర్చుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా మీరు డిజైన్ చేసుకోండి. ఏఐలో కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే ఏ ఇమేజెస్ ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది, ఏఐ నుంచి చేశారు అని తెలిసిపోతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దానికి మనం అంత వాల్యూ ఇవ్వం. ఏఐ అని తెలిసిపోతే ఆ పోస్టర్ కానీ దానికి పర్సనల్ గా నేను చాలా మందికి చూసాను, అబ్బా ఏఐయా అని అంటున్నారు. సో మీరు 2 రకాలుగా ఉండాలి, 2 రకాలుగా రావాలి. ఇమీడియట్ గా ఏదో చేసుకోండి, బట్ వర్స్ట్ లో ఏఐ కాకుండా మీరు డిజైన్ చేసుకునేటట్టుగా కూడా క్యాన్వా నేర్చుకోండి. ఓకే, నేను నేర్పిస్తాను. సో ఇది ప్రొఫైల్ పిక్చరు, కవర్ ఫోటో 2 కూడా మీరు అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటనంటే 1 minute. యా, దిస్ ఈస్ ద పేజ్. ఓకే, యూజ్ దిస్ పేజ్. 1 minute. దిస్ ఈస్ ద పేజ్ అండి. ఈ పేజ్ లో మీరు యూఆర్ఎల్ చూసారా? రేపు మీ బిజినెస్ ఏంటి అని చెప్పేసి మీ బిజినెస్ పేజెస్ నాకు ఇవ్వండి, లింక్స్ ఇవ్వండి అని అంటే, నేను చూసింది లింక్డ్ఇన్ లో కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు, ఫేస్బుక్ పేజెస్ లో కూడా ఇదే మిస్టేక్ చేస్తున్నారు. నా ఫేస్బుక్ పేజ్ ఇది అని చెప్పి 1 minute. దిస్ ఈస్ ద పేజ్. ఓకే, ఈ పేజ్ ఐడి ఇది అని చెప్పేసి మన క్లయింట్స్ కి మన కస్టమర్స్ కి ఇవ్వలేం. ఎందుకంటే దిస్ పేజ్ ఇస్ విత్ ర్యాండమ్ నెంబర్స్ 6157078 అట్లా ఉంది. అలా ఉండకూడదు. పేజెస్ కి యునిక్ యూఆర్ఎల్ ఉండాలి. నేను ఒక పేజ్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఈ విధ చేశారు లేదో మా వాళ్ళకి తెలియదు, ఎందుకో చేసినట్లేదు. ఇంకా తత్వా స్కిన్ క్లినిక్, వన్ ఆఫ్ మై క్లయింట్. ఓకే, సో వీళ్ళకి చూడండి ర్యాండమ్ నెంబర్స్ లేవు. ఓకే, facebook.com/తత్వా స్కిన్ క్లినిక్ హెచ్వైడి. తత్వా స్కిన్ క్లినిక్ అని ట్రై చేశారు, అది దొరకలేదు, అది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఉంది. సో హెచ్వైడి అని యాడ్ చేశారు. ఓకే, ఇలా ఉండాలి యూఆర్ఎల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇంకొక పేజ్ చూపిస్తాను. యా, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఓకే, దిస్ మై ఫేస్బుక్ పేజ్. సో ఇది కూడా చూడండి, www.facebook.com/digital marketing services. ఓకే, సో నేను ఇది తీసేసుకున్నా. సో ఇలా మనం యూనిక్ యూఆర్ఎల్ అయితే క్రియేట్ చేసామనుకోండి, సో నో బడీ కెన్ టేక్ దట్ యూఆర్ఎల్. అది ఒకసారి మనకి మెటా ఇచ్చేసిందంటే వేరే వాళ్ళకి అది ఇవ్వదు. ఇప్పుడు మీరు ఒక ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేసి ఇదే సేమ్ యూఆర్ఎల్ మీరు క్రియేట్ చేయాలంటే చేయలేరు. ఓకే, సో ఇప్పుడు నా ఫేస్బుక్ పేజ్ కి నేమ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, ఈ నేమ్. ఓకే, నేను చూపిస్తాను. మనం మళ్ళీ సందీప్ పేజ్కి వెళ్ళిపోదాం. ఓకే, దిస్ ఈస్ ద నేమ్, సందీప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది నేమ్. ఓకే, 100 members 1000 members కూడా ఈ నేమ్ తోటి ఇట్లానే పేజ్ క్రియేట్ చేయొచ్చు, రైట్? ఇక్కడైతే యునిక్ యూఆర్ఎల్ మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో అది ఒక్కసారి మనం తీసేసుకుంటే వేరే వాళ్ళకి మెటా ఇవ్వదు. అది ఎలా చేయాలో చెప్తాను. ఓకే, దిస్ ఇస్ ద పేజ్ కదా. ఇక్కడ సెట్టింగ్స్ దగ్గర క్లిక్ చేయండి, అండ్ దెన్ ఐ థింక్ పేజ్ సెటప్ అనుకుంటా. యా, క్లిక్ ఆన్ పేజ్ సెటప్. నేను ఇంపార్టెంట్ ఆప్షన్స్ మటుగా చెప్తున్నా, ఎందుకంటే ఇది డెమో క్లాస్. నేను ఎందుకు ఇంపార్టెంట్ ఆప్షన్ చెప్తున్నా అంటే మీరు తర్వాత కంటిన్యూ అయినా కంటిన్యూ కాకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది మీకు యూజ్ అవ్వాలి. నా క్లాసెస్ విన్నందుకు కొంత గొప్ప మీకు కొంత యూజ్ అవ్వాలి, అందుకని నేను ఈ గబగబా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నా. ఓకే, సో పేజ్ సెటప్, ఇక్కడ నేమ్ ఉంది కదా. ఓకే, ఈ నేమ్ అనేది సందీప్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది 1,00,000 మంది కూడా సేమ్ నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, లేదు నాకు ఇక్కడ వద్దు అని అంటే ఎడిట్ పెట్టి మీరు
చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, యూజర్ నేమ్ అని ఉంది కదా, దిస్ ఈస్ ద యుఆర్ఎల్ అండి. పైన మనం యుఆర్ఎల్ చూసాం కదా, ఆ యుఆర్ఎల్ ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. క్లిక్ హియర్. ఓకే, సో యూజర్ నేమ్ నేను ఇప్పుడు సందీప్ డిజిటల్ మార్కెటింగ్ అని నేను క్రియేట్ చేశానంటే రేపు సందీప్ క్రియేట్ చేసుకోవాలంటే సందీప్ కి ఇవ్వదు, ఇన్ కేస్ అది అవైలబుల్ ఉంటే. ఒకసారి చూద్దామండి. ఇట్ ఈస్ అవైలబుల్. ఓకే, నేను తీసేసుకున్నానంటే సందీప్ కి అది ఇవ్వదు. సో అందుకే నేను ఇప్పుడు తీసుకోవట్లేదు ఇది. సో టిక్ మార్క్ వచ్చింది అని అంటే ఇట్ ఈస్ అవైలబుల్. నేను అమూల్ ఇండియా అని పెడతా. ఇట్ ఈస్ నాట్ అవైలబుల్. అమూల్ ఇండియా వేరే వాళ్ళు తీసేసుకున్నారు కదా. ఈవెన్ ఇప్పుడు నా పేజ్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అని ఉంది. సో అది కూడా చూద్దాం. అన్లెస్ అంటిల్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే తప్ప. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ దిస్ ఇస్ ఆల్సో నాట్ అవైలబుల్, ఎందుకంటే ఆల్రెడీ నేను తీసేసుకున్నాను. ఓకే, సో అట్లా అవైలబుల్ ఉంది అని అంటేనే ఇస్తుంది. నేను జస్ట్ సందీప్ సర్వీసెస్ అని పెడుతున్నాను నేను. ఓకే, ఇది కూడా నాట్ అవైలబుల్. ఓకే, హైడ్ అని పెడుతున్నాను, హైదరాబాద్ అని. ఓకే, దిస్ ఈస్ అవైలబుల్. ఓకే, సందీప్ సర్వీసెస్ హెచ్వైడి, రైట్. సో ఇది అవైలబుల్. ఒక్కసారి మనం ఈ నేమ్ మనం తీసేసుకున్నాం అనుకోండి, ఇంకొకరికి ఎవరికి కూడాను ఈ నేమ్ ఇవ్వదు, ఈ యూజర్ నేమ్ ఇవ్వదు. ఓకే, సేవ్ చేంజెస్. పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. మళ్ళీ మీరు పేజ్ క్రియేట్ చేసుకొని యుఆర్ఎల్ మటుకు రెడీ చేసి పెట్టుకోండి, సో దట్ ఎవరికి ఇవ్వకుండా ఉంటుంది. ఇది చూడండి, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత మీరు చేయాల్సింది ఇదే, రైట్. సో ఆ పేజ్ యూనిక్ యుఆర్ఎల్. ఇప్పుడు సందీప్ సర్వీసెస్ హైదరాబాద్ హెచ్వైడి అని ఉంది కదా, ఈవెన్ సందీప్ తను ట్రై చేసినా కానీ సందీప్ కి కూడాను ఇవ్వదు. ఓకే, అండ్ దెన్ ఓకే, సో ఇక్కడ మీరు ఏదైతే డిస్క్రిప్షన్ ఇచ్చారో సో అవన్నీ ఇక్కడ చూడండి. వీడియో డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అండ్ ఇది మార్కెటింగ్ ఏజెన్సీ. సో ఏదైతే మీ 3 కేటగిరీస్ తీసుకున్నారో అది ఫస్ట్ తీసుకొని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అగైన్ గో టు సెట్టింగ్స్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? నేను కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానేమో అని అనిపిస్తుంది. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? నో మేడం. సంతోష్ గారు మీరు ఎక్కడి నుంచి, ఏ ఏరియా? కేపీఎస్. ఓ, కేపీహెచ్పీలో ఎక్కడ? మీ ఇంటి అడ్రస్ చెప్పదులేండి, కేపీహెచ్పీలో ఎక్కడ చెప్పండి చాలు. గాజుల రామారావు ఉంటాయి కదా మేడం లోపల. ఓకే, నేను కుక్కడపల్లి అండి, విలేజ్, ఆహా. కుక్కడపల్లి విలేజ్. అందుకనే అడిగా కేపీహెచ్పీ గానే ఎక్కడ అని అడిగాను అంతే. ఓకే, నేను కూడా కేపీహెచ్ ఉండేది. ఎవరు సందీప్? మీరు కూడా కేపీహెచ్పీనా? ఎక్కడ కేపీహెచ్పీ? టెంపుల్ బస్ స్టాండ్. ఓకే ఓకే, టెంపుల్ బస్ స్టాప్ దగ్గర ఒక కోవర్కింగ్ ప్లేస్ ఉండేది. ఏదో ఐటీ సర్వీసెస్, నాకు గుర్తులేదు. 2021 నేను కొన్ని రోజులు అక్కడే వర్క్ చేసుకున్నాను. కోవర్కింగ్ ప్లేస్ పేరు మర్చిపోయాను. ఓకే, సో అగైన్ పే సెటప్. మీరు పే నేమ్ మార్చుకోవడానికి పే సెటప్ కింద. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ ఇవన్నీ కూడాను చూడండి. ఓకే, ఇవన్నీ కూడాను సెట్ చేసుకోండి. పేజ్ టైప్, పేజ్ యాక్సెస్ చెప్తాను. పేజ్ టైప్ ఉంది కదా, పేజ్ టైప్ ఇక్కడ ఫస్ట్ లో లేదండి. కొన్నేళ్ల క్రితం ఏంటంటే ఈ ఆప్షన్ ఇచ్చేవాడు కాదు మెటా. ఓకే, ఇక్కడ మీ పేజ్ టైప్ ఏంటి? ఇది బిజినెస్ పేజా, క్రియేటర్ పేజా? ఓకే, మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండాలి, జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని అంటే క్రియేటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఎవరైనా కొలాబరేట్ అవ్వాలనుకున్నప్పుడు మీ పేజెస్ వాళ్ళకి సజెస్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, బిజినెస్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ గా కాదు, బిజినెస్ పేజ్ అంటే మీరు క్లయింట్స్ కి పేజ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోండి, సో అది బిజినెస్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఈవెన్ ఒక రెస్టారెంట్ కి పేజ్ క్రియేట్ చేసినా దట్ ఈస్ ఎ బిజినెస్ పేజ్. ఒక డాక్టర్ కి చేసినా కానీ దట్ ఈస్ ఎ బిజినెస్ పేజ్. ఓకే, సో మీ కేటగిరీ ఏంటి? సో ఇప్పుడు ఈ పేజ్ బిజినెస్ పేజ్ అనుకోండి, నేను బిజినెస్ పేజ్ అని పెడతాను, రైట్. సో ఐ హ్యావ్ ఫ్యూ పేజెస్ అండి, నా ఓన్ గా కొన్ని పేజెస్ క్రియేట్ చేసుకున్నాను, బాగా వెళ్తుంది. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో అయితే 10,000+ ఫాలోవర్స్ దాకా అయిపోయారు. కంటెంట్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటే అంటే ఎక్స్పెరిమెంటల్ గా నేను క్రియేట్ చేశాను. సో వాట్స్ వర్కింగ్, వాట్స్ నాట్ వర్కింగ్ అని తెలుసుకోవడానికి. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏది చేస్తే వర్క్ అవుతుంది ఆ పర్టికులర్ బిజినెస్ లోని. సో ఇప్పుడు
సందీప్ కనుక ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ కి సంబంధించి బిజినెస్ కాదు, ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ పెడతాను అని అనుకుంటే క్రియేటర్ గా సెలెక్ట్ చేసుకోవచ్చు, రైట్? అంటే ఇన్సైట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో బిజినెస్ అంటే బిజినెస్ కి రిలేటెడ్ ఇన్సైట్స్ చూపిస్తుంది మెటా. క్రియేటర్ అంటే క్రియేటెడ్ కి రిలేటెడ్, అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇంటరాక్ట్ అయ్యారు, సో అలాంటి యూస్ఫుల్ ఇన్సైట్స్ మాత్రమే చూపిస్తుంది అనమాట. కొంచెం తగ్గించేస్తుంది క్రియేటర్ అంటే ఇన్సైట్స్. సో బిజినెస్ అది సెలెక్ట్ చేసుకున్నాను, కన్ఫర్మ్. ఓకే, సో ఇది యూజర్ నేమ్. తర్వాత మీరు పేజ్ టైప్ చూడండి, ఓకే, అండ్ పేజ్ యాక్సెస్. ఓకే, ఇక్కడ మీకు బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏంటనంటే మీకు క్లయింట్స్ కూడా వస్తున్నారు. ఈవెన్ ఇఫ్ యూ గెట్ 3 to 4 క్లయింట్స్ అండి, ఇంకా మీకు మొత్తం మీరే చేసే ఇది ఉండదు, అంత టైం ఉండదు మీకు. ఓకే, వెక్స్ అయిపోతారు. మొత్తం మీరే చేయాలంటే మీరు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. మిగిలిన క్లయింట్స్ తోటి మాట్లాడడం, అవన్నీ కొత్త క్లయింట్స్ తెచ్చుకునే దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయలేరు. అప్పుడు మీరు ఏం చేయాలి, మీకు ఫస్ట్ ఇంటర్న్స్ రిక్రూట్ చేసుకోవాలి, ఆ తర్వాత మీ టీమ్ మెంబర్స్ ని రిక్రూట్ చేసుకోవాలి. దే విల్ బి వర్కింగ్ ఆన్ దీస్ పేజెస్. ఇప్పుడు ఇది క్లయింట్ పేజ్ అనుకోండి, వాళ్ళకి మీరు యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళు వర్క్ చేయాలి. వాళ్ళు వర్క్ చేయాలంటే మీ ఫేస్బుక్ ఐడి తోటి కదా ఈ పేజ్ క్రియేట్ చేశారు, ఫేస్బుక్ ఐడి తోటి క్రియేట్ చేశారు కదా అని ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ ఇవ్వకూడదు. ఓకే, ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్ ఈజ్ యువర్ పర్సనల్ థింగ్. అందరికీ కూడాను ఎవరికి ఇవ్వకూడదు అసలు ఫేస్బుక్ ఐడి పాస్వర్డ్. ఈ పేజ్ కి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, యాక్సెస్ ఇవ్వాలి అని అంటే ఇక్కడ నుంచి ఐదర్ వాళ్ళ ఈమెయిల్ ఐడి అన్న వాళ్ళకి ఫేస్బుక్ ఐడి ఉండాలి. ఓకే, సో ఫేస్బుక్ వాళ్ళు ఏ ఈమెయిల్ ఐడి తోటి క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి మీకు ఇవ్వాలి. లేదంటే వాళ్ళ ఫేస్బుక్ ఐడి ఉంటుంది కదా, ఆ నేమ్ అన్న వాళ్ళు మీకు ఇవ్వాలి. సో అప్పుడు ఇక్కడ యాడ్ చేసి నెక్స్ట్, సో ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ ఐడి కానీ వాళ్ళ నేమ్ కానీ ఏదో ఒకటి చేస్తే చూపిస్తుంది. వాళ్ళు మీ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నారనుకోండి, ఇంతమంది ఉన్నారు జ్యోతి అనేది, రైట్? సో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని మీరు వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. సో దిస్ ఈస్ దట్ ఆప్షన్ అనమాట. ఇప్పుడల్లా అక్కర్లేదు, అది ఉందని చెప్పి నేను చూపించాను. అండ్ దెన్ ఫ్యూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ ఏబుల్ టు కవర్ ఆర్ నాట్. అండ్ పేజ్ మేనేజ్మెంట్ హిస్టరీ, మీరు పేజ్ మీ టీం కూడా ఇచ్చారు. ఓకే, మీ టీంకి ఇచ్చిన తర్వాత అసలు ఏమేం జరిగింది ఈ పేజ్ లో అనేది మీరు మొత్తం వాళ్ళు ఏమేం వర్క్ చేశారు, ఏమేం చేంజెస్ చేశారు, అవన్నీ కూడా మీరు ఇక్కడ మానిటర్ చేయొచ్చు. నా పేజ్ చూపిస్తాను, డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ ఉంది కదా. సో ఇక్కడ చూడండి, పేజ్ మేనేజ్మెంట్ హిస్టరీ అంటే నాకు ఈ పేజ్ లో నేను ఏమేమి మేజర్ చేంజెస్ చేశాను, ఎవరు చేశారు అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఈ పేజ్ లో మేజర్ చేంజెస్ నేనే చేశాను. ఓకే, సో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదేంటి, నేను కిరణ్ ఆమెని రిమూవ్ చేశాను, రాజశ్రీ గోపాల్ వీళ్ళంతా నా స్టూడెంట్స్ అనమాట, వాళ్ళు నేర్చుకోవడానికి వాళ్ళకి నేను యాక్సెస్ ఇచ్చేసాను. ఓకే, సో అండ్ దెన్ ఇక్కడ వీళ్ళందరినీ రిమూవ్ చేశాను. వాళ్ళు నేర్చుకున్న తర్వాత దే స్టార్టెడ్ దేర్ ఓన్ బిజినెస్. సో వీళ్ళందరూ ఏమేమి చేంజెస్ చేశాను, ఒకవేళ పేజ్ లో ఏదైనా మేజర్ డిలీట్ చేశారు అనుకోండి, ఏదైనా ఒక ఆప్షన్ కానీ, అవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఏ డేట్ లో డిలీట్ చేశారు, ఎవరు చేశారు, సో అవన్నీ కూడాను క్లియర్ గా మీకు కనిపించేస్తుంది. సో ఎవరైనా పేజ్ లో ఏదైనా మేజర్ చేంజెస్ చేయాలని అనుకున్నా కానీ మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము చేయలేదు అనడానికి లేదు, క్లియర్ గా చూపిస్తుంది అది. అండ్ దెన్ ఒకటి ఇంపార్టెంట్ ఒకటి చూపిస్తాను. యా, ఇక్కడ ఫాలోవర్స్ అండ్ పబ్లిక్ కంటెంట్ ఉంది కదా, ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి. 1 minute. యా, హైడ్ పోస్ట్ అండ్ కామెంట్స్ అండ్ ప్రొఫెనిటీ, రైట్? సో మీరు పేజ్ క్రియేట్ చేస్తారు, దాంట్లో మీరు కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్తారు.
సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది బ్యాడ్ కామెంట్స్, ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ లో బ్యాడ్ కామెంట్స్ అనేది ఎక్కువ పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లయింట్ కి రెస్టారెంట్ ఉంది, రెస్టారెంట్ ఉన్న ఒక క్లయింట్ వచ్చారు, ఆయనకి మీరు మెటా పేజెస్ క్రియేట్ చేశారు. పేజెస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు బ్యూటిఫుల్ గా దాంట్లో మంచి ఇమేజెస్ పెడుతున్నారు. ఓకే, సో బాగా గ్రో అవుతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళ కాంపిటీటర్స్ కానీ, లేదంటే కొంతమంది వాళ్ళ కస్టమర్స్ కానీ వచ్చి కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టచ్చు. ఓకే, బిర్యానీ ఉందనుకోండి, బిర్యానీ ఫౌల్ స్మెల్ వస్తుంది, వాళ్ళంతా కూడా స్పాయిల్ అయిన చికెన్ తీసుకొచ్చి చేశారు అని అట్లాంటి స్పాయిల్ అనే వర్డ్ యూజ్ చేసి అలాంటివి వాళ్ళు కామెంట్స్ పెట్టారనుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఆ పేజ్కి వచ్చి చూసినప్పుడు వెన్ దే సీ దిస్ టైప్ ఆఫ్ బ్యాడ్ కామెంట్స్ కానీ నెగిటివ్ కామెంట్స్ కానీ చూసినప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది ఆ బిజినెస్ మీద, మళ్ళీ ఆ పేజ్ కి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. సో అట్లాంటివి అవాయిడ్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టగానే మనం చూసి దాన్ని డిలీట్ చేస్తాం. ఓకే, దట్ ఈస్ వన్ ఆప్షన్. మీరు ఎప్పుడో నైట్ నిద్రపోతున్నప్పుడు, మీరు సిస్టమ్ ముందు లేనప్పుడు, ఎప్పుడో మీరు అసలు సిస్టమ్ దగ్గర లేరు, మీరు అసలు డిలీట్ చేసే ఆప్షన్ కూడా లేదు, అప్పుడు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్, ఏమైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టారనుకోండి, ఆటోమేటిక్ గా మెటానే అది ఫిల్టర్ చేసేయాలి, డిలీట్ చేయదు అది. బట్ ఎవరికి కనిపించకుండా దాన్ని స్టాప్ చేయాలి అని అనుకుంటే ఆ ఆప్షన్ ఇక్కడ ఉందండి, దీన్ని ఆన్ చేసుకోండి. ఓకే, అండ్ దెన్ ఇక్కడ హైడ్ కామెంట్స్ అండ్ కంటైనింగ్ వర్డ్స్ అని ఉంది కదా, సో ఇక్కడ టోటల్ గా మీరు 1000 కీవర్డ్స్ దాకా పెట్టుకోవచ్చండి. సో ఫర్ ఎగ్జాంపుల్ విత్ కామర్స్ తోటి ఇప్పుడు స్పాయిల్డ్ చికెన్ అని కానీ స్పాయిల్డ్ అనే వర్డ్ యూజ్ చేయొచ్చు, స్పాయిల్డ్, వర్స్ట్, ఇట్లాంటివి కొన్ని వర్డ్స్. ఫస్ట్ ఏంటంటే మీరు అనుకొని ఈ పర్టికులర్ పేజ్ కి, ఒకవేళ ఇది డిజిటల్ మార్కెటింగ్ అయితే వర్స్ట్, స్పాయిల్డ్ అట్లాంటివి రాకపోవచ్చు, ఇంకోటి ఏదైనా వస్తుంది, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ జనరల్ గా నెగిటివ్ కామెంట్స్ రాకపోవచ్చు, రెస్టారెంట్ పేజ్ కి అయితే వస్తుంది. ఓకే, సో ఏమని కామెంట్ చేయొచ్చు, నెగిటివ్ కామెంట్స్ ఏమని ఇవ్వచ్చు అనేది జస్ట్ మీరు అజ్యూమ్ చేసుకోండి, మీరు ఆలోచించండి. ఓకే, ఫస్ట్ ఏవైతే మీకు అనిపిస్తుందో అవన్నీ కూడా పెట్టేసి సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఎవరైనా కానీ ఈ వర్డ్స్ యూజ్ చేసి ఏదన్నా సెంటెన్స్ కానీ ఏదైనా ఆ వర్డ్ యూజ్ చేసి ఏమన్నా కామెంట్ పోస్ట్ చేశారనుకోండి, దట్ విల్ నాట్ బి షోన్ టు ఎనీబడి. ఓకే, ఫస్ట్ లో ఏంటంటే అడ్మిన్, ఇప్పుడు నేను పేజ్ కి అడ్మిన్, నాకు కనిపిస్తుంది, ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈవెన్ అడ్మిన్ కి కూడా కనిపించదు, జస్ట్ అక్కడ ఏం చూపిస్తుంది అంటే 1 కామెంట్ అని చూపిస్తుంది, ఎంత మీరు క్లిక్ చేసినా కానీ ఆ కామెంట్ మీకు కనిపించదు. ఓకేనా, సో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇంకెవ్వరికి కూడా కనిపించకుండా హైడ్ చేసేస్తుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు తెలుస్తుంది కదా, ఈ వర్డ్స్ కాకుండా ఇంకొక వర్డ్ యూజ్ చేసి ఏమైనా నెగిటివ్ కామెంట్ ఏమైనా చేశారనుకోండి, దెన్ యూ షుడ్ కాపీ దట్ వర్డ్ అండ్ ఇక్కడ పేస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా మీరు ఏదేదైతే మొత్తము వర్డ్స్ ఇక్కడ ఇచ్చారో, సో అవన్నీ కూడాను మెటా హైడ్ చేసేస్తుంది, మీ తరఫున అదే ఆ వర్క్ చేసేస్తుంది అనమాట. రైట్, ఇంకా దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ అండి, సో అన్ని అయితే ఒకే రోజు చెప్పలేము. సో దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ టుడే. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ లోపల ఏమైనా అడగచ్చు, నా క్లాసెస్ గురించి కానీ, సో ఈ మాడ్యూల్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. మేడం అది సెంటెన్స్ లో లైక్ సెంటెన్స్ మొత్తమే క్యాన్సిల్ చేసేస్తా, లేకపోతే జస్ట్ ఒక వర్డ్ మాత్రమే రిమూవ్ చేసేస్తా? సెంటెన్స్ మొత్తం అసలు కామెంట్ కనిపించదు ఇవ్వదు, ఆ వర్డ్ యూజ్ చేసిన మొత్తం సెంటెన్సే కనిపించదా? కామెంట్ అంటాం కదా దాన్ని, ఆ కామెంట్ మొత్తం హైడ్ చేసేస్తుంది. ఓకే, మొత్తం హైడ్ చేసేస్తుంది, జస్ట్ 1 కామెంట్ అని కనిపిస్తుంది, కానీ అది క్లిక్ చేస్తే మీకు ఆ కామెంట్ కనిపించదు. యా రైట్, అది చూస్తున్నావు రావట్లేదా? ఇంకేమైనా ఉన్నాయండి డౌట్స్? అది వెంటనే రాదండి, ఆన్ చేసి 1-2 సార్లు టెస్ట్ చేయండి, అప్పుడు వస్తుంది. లేదంటే నెక్స్ట్ క్లాస్ లో మనం అదొకసారి చేసి చూద్దాం. బ్రహ్మం గారు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాజశేఖర్ రాజశేఖర్ అండ్ సంతోష్ అడిగారు అనుకుంటే ఇప్పుడే. సందీప్ అయితే డౌట్ వస్తే అడుగుతారు. నో డౌట్ మ్యామ్. ఓకే, సో షల్ వి వైండ్ అప్ దిస్ క్లాస్ అండి. మీకు కాల్ వస్తుంది లైవ్ టెక్ టీమ్ నుంచి, సో వాళ్ళు మాట్లాడి చెప్తారు. ఇన్ కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళు చెప్తారనమాట ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్. మేడం నిన్న టూ క్లాసెస్ జాయిన్ అవ్వలే కదా, సో మీరు ఏమేమి ప్రొవైడ్ చేస్తారు అనేది నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. సో ఇప్పుడు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్
లింక్డ్ఇన్ ఇవేనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవన్నీ లేకపోతే సోషల్ మీడియా అండి. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆర్గానిక్ మార్కెటింగ్ ఈ సోషల్ మీడియాలో. ఓకే. సో అంటే ఈ బిజినెస్ పేజెస్ క్రియేట్ చేసుకోవడం, ఆర్గానిక్ గా మనం ఎలా మార్కెట్ చేయాలి అంటే సోషల్ మీడియా క్యాలెండర్ గురించి మీరు వినే ఉంటారు. ఓకే. మీరు దాంట్లో పోస్ట్ చేయాలి, మీ క్లయింట్స్ వచ్చారు అని అంటే దాంట్లో మీరు రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ ఉండాలి కదా. సో అలా అప్డేట్ చేయడాన్ని మీరు మొత్తం క్రియేట్ చేసుకోవాలి. మీరు ఏదైనా కంపెనీకి వెళ్ళి వర్క్ చేసినా కానీ మీరు ఇవాళ ఆలోచించి పోస్ట్ చేయడం అలా కాదు. మొత్తం ప్లాన్, సోషల్ మీడియా క్యాలెండర్ ఈజ్ ఎ ప్లాన్ అన్నమాట. సో అది ఎలా చేసుకోవాలి అనేది డిస్కస్ చేస్తాం. దట్ ఈస్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ దెన్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే మెటా యాడ్స్. సో మీకు ఇప్పుడు ఏదైనా క్లయింట్ వచ్చి నాకు లీడ్ జనరేషన్ క్యాంపెయిన్ చేయండి, లేదంటే బ్రాండింగ్ చేయండి, సో సంథింగ్ ఏదో అడుగుతారు. ఓకే. లేదంటే మీకు ఎగ్జిస్టింగ్ క్లయింట్ కి కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఆ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎంత అమౌంట్ పెట్టుకోవాలి, ఓకే, ఆ అమౌంట్ లో కూడాను డైలీ బడ్జెటా, లైఫ్ టైం బడ్జెటా, ప్లస్ రీమార్కెటింగ్ ఎలా చేయాలి, ఎలా టార్గెట్ చేయాలి ఆడియన్స్ ని, అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. మెటా యాడ్స్ లో అయితే మీరు మాక్సిమం 90% పర్ఫెక్ట్ అయిపోతారు. ఓకే. అండ్ దెన్ దాని తర్వాత ఏంటంటే దానికి ముందే క్యాన్వా కూడా ఒకటి నేర్చుకుంటారు. కంపల్సరీ మనకి డిజైనింగ్ టూల్ ఒకటి కావాలి డిజిటల్ మార్కెటింగ్ లో. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఎస్ ఎ ఫ్రీలాన్సర్, డిజైనింగ్ టూల్ ఈస్ కంపల్సరీ అండి. మీరు జాబ్ కోసం వెళ్తే డిజైనింగ్ టూల్ అంత కంపల్సరీ కాకపోవచ్చు, కానీ ఫ్రీలాన్సర్ గా వర్క్ చేయాలి అని అంటే క్యాన్వా టూల్ ఈస్ మస్ట్. మీకు అది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే. అది నేర్చుకుంటారు. డిజైనింగ్ మొత్తం, పోస్టర్ డిజైనింగ్ అండ్ సోషల్ మీడియా పోస్ట్ డిజైనింగ్, ఫ్లైయర్స్, లోగో డిజైనింగ్, అవన్నీ, ఈవెన్ వీడియో క్రియేషన్ కూడా క్యాన్వాలో ఉంది కదా, సో అవి నేర్చుకుంటారు. అండ్ దెన్ వెబ్సైట్ డిజైనింగ్ అండి. ఓకే. సో వర్డ్ ప్రెస్ లో మనం ఏంటంటే ఫ్రీ వెబ్సైట్ డిజైన్ చేయిస్తాం మీతోటి. సో దాంట్లో ఏంటి మీకు హోస్టింగ్ గురించి, థీమ్స్ గురించి, విడ్జెట్స్, ప్లగ్ఇన్స్, పేజెస్, మెన్యూస్, ఇవన్నీ ఏమేమి ఛాలెంజెస్ ఉంటే అవన్నీ మీకు వచ్చేస్తుంది మాక్సిమం. సో ఆ తర్వాత పెయిడ్ వెబ్సైట్ ఎలా, మీ క్లయింట్స్ వస్తారు. ఓకే. జనరల్ గా మనకి వెబ్సైట్ అంటే మా స్టూడెంట్స్ అయితే 25,000 to 30,000 ఛార్జ్ చేస్తున్నారు. ఒక ఆమె అయితే ఇంకొంచెం ఎక్కువ 50,000 దాకా ఛార్జ్ చేస్తుంది వెబ్సైట్ డిజైనింగ్ చేయమని ఎవరైనా క్లయింట్స్ వస్తే. తనకి అలా కూడా క్లయింట్స్ వస్తున్నారు బాగా. సో అలా క్లయింట్స్ ఎవరైనా వచ్చి మీరు పెయిడ్ వెబ్సైట్ చేయాలి అని అనుకుంటే డొమైన్ ఎక్కడ కొనాలి, హోస్టింగ్ ఎక్కడ కొనాలి, అసలు అవంటే ఏంటి, అవన్నీ నాలెడ్జ్ వస్తుంది. అండ్ దెన్ వెబ్సైట్ డిజైనింగ్ తర్వాత దెన్ యూ విల్ లెర్న్ SEO అండి. ఈ వెబ్సైట్ డిజైన్ చేస్తే ఈ వెబ్సైట్ మన గూగుల్లో కనిపించాలి కదా, గూగుల్ మన వెబ్సైట్ చూపించాలి కదా అందరికి. సో అది SEO. దట్ ఈస్ ద టెక్నిక్ ఈస్ కాల్డ్ SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ నేర్చుకుంటారు. దాని తర్వాత ఏంటి అంటే మీకు సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ తర్వాత అది ఎలా వర్క్ చేస్తుంది అనే దానికి మన గూగుల్ నుంచి టూల్స్ ఉంటాయి. గూగుల్ ఎనలిటిక్స్ అండ్ సర్చ్ కన్సోల్ అని, ఆ 2 టూల్స్ గురించి కూడా మీరు నేర్చుకుంటారు. ఓకే. అండ్ దెన్ మీ గూగుల్ యాడ్స్. ఓకే. మీరు మెటాలో యాడ్స్ ఎలా చేశారో గూగుల్లో కూడా యాడ్స్ ఎలా చేస్తారు అనేది నేర్చుకుంటారు. రైట్. అండ్ దెన్ వీటి మధ్యలోనే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నేను బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని చెప్పానండి, బట్ ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళు కొంచెం బాగానే చేశారు. ఏంటంటే వీడియోస్ నిన్న చూపించాను, నిన్న మీరు రాలేదు కదా. సో వాళ్ళు ఏం వీడియోస్ చేశారని జస్ట్ నేను అది టెలిగ్రామ్ ఛానల్లో చూపించాను వాళ్ళు చేసిన వీడియోస్. ఓకే. ఏ వీడియోస్ చేయడం, ఏ ఇమేజెస్ క్రియేట్ చేసుకోవడం, ప్రాంప్ట్ అసలు ఎలా ఇవ్వాలి. ChatGPTలో మనం ప్రాంప్ట్ ఇచ్చేది మనం అనుకుంటాం, అది కాదు కరెక్ట్. దానికి ఒక సింటాక్స్ ఉంటుంది, ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ లో ఇస్తే మనకి ఎలా వస్తుంది. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్స్ అయితే నేను నేర్పిస్తాను. ఓకే. ఇమేజ్ జనరేషన్ అండ్ వీడియో జనరేషన్. లాస్ట్ లో టైం ఉంటే వి విల్ లెర్న్ అబౌట్ ద ఈమెయిల్ మార్కెటింగ్ అండి. These all the modules I am going to train. Any doubts, Santosh garu? లాస్ట్ లో టైం ఉంటే ఏదో అన్నారు. లాస్ట్ లో టైం ఉంటే ఏదో నేర్చుకుంటామన్నారు. ఈమెయిల్ మార్కెటింగ్ అండి. ఈమెయిల్ మార్కెటింగ్. ఎందుకనంటే ఇప్పుడు స్టూడెంట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఈ బ్యాచ్ వాళ్ళు ఏమన్నారంటే మాకు ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి అవి కూడా చెప్తాను ఎట్లాగో. సో అయిపోయిన తర్వాత అసలు మీరు ఎలా బ్రాండింగ్ చేసుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి మీరు. ఓకే. సో అండ్ ఎవ్రీ వీక్ అసైన్మెంట్ ఉంటుందండి. ఓకే. అది మీరు ప్రాజెక్ట్స్ అనే కన్సిడర్ చేయాలి. అవన్నీ మీరు చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు. ఎవ్రీ వీక్ ఉంటుంది. 5 day వీక్, మండే టు ఫ్రైడే క్లాస్ ఉంటుంది. అండ్ సాటర్డే అండ్ సండే మీకు అసైన్మెంట్ ఉంటుంది. ఓకే. సాటర్డే సండే అసైన్మెంట్ చేసి నాకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. మార్క్స్ కూడా ఇస్తాం దానికి. ఓకే. సో ఆ అసైన్మెంట్ చేస్తే మీకు నాలెడ్జ్ అయితే మీకు బాగానే వస్తుంది.
కొంచెం ఎక్స్‌ప్లోర్ చేస్తారు మీరు. అది గనుక అసైన్‌మెంట్ చేయాలి అనంటే ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఈవెన్ వెబ్‌సైట్ డిజైనింగ్ కూడా వెబ్‌సైట్ చేసి కూడా సబ్మిట్ చేయాల్సుంటది. మీ వెబ్‌సైట్ డిజైన్ చేసి. సో, ఇదొకటి మన లింక్డ్ఇన్‌లో కూడానేంటంటే వీళ్ళు చాలా మిస్టేక్స్ చేస్తున్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తున్నారు కానీ దాన్ని ఎలా మీరు ఆప్టిమైజ్ చేసుకోవాలనేది తెలియట్లేదు. సో, అది కూడాను చెప్తానన్నమాట. సో, ఇన్ని చెప్తాం 2 మంత్స్‌లో ఇవన్నీ కవర్ చేయాలి కాబట్టి అందుకని ఇమెయిల్ మార్కెటింగ్ టైమ్ ఉంటే చెప్పాను. ఓకే. ఓకే. నైస్ మేడం. ఎనీథింగ్ ఎల్స్ అండి? యాహ్! నో మేడం. ఏ సంతోష్ అని ఎవరో జాయిన్ అయ్యారు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ సంతోష్ గారు? ఇప్పుడు లాస్ట్‌లో జాయిన్ అయ్యారు. ఇట్స్ ఓకే. ఓకే అండి. వైండ్ అప్ చేసేస్తున్నాను. ఓకే క్లాస్ మేడం. మేడం అది యాహ్! చెప్పండి. రేపటి నుంచి ఇంకా ఫ్రెష్‌గా చెప్తారా? అది ఇప్పుడు డెమోస్ అయిపోయినాయి కదా! ఇంకా నెక్స్ట్ ఫస్ట్ నుంచి చెప్తారా? లేకపోతే డెమోసే కంటిన్యూ చేస్తారా అట్లా? 1 డెమోస్ డే 2 కంటిన్యూ చేయమండి. ఇంకా మనకి డైరెక్ట్‌గా క్లాస్‌కి వెళ్దాం. ఇప్పుడు ఫేస్‌బుక్ ఇక పేజ్ క్రియేట్ డైరెక్ట్ చేస్తాం ఫస్ట్ కదా! నుంచే స్టార్టింగ్ నుంచి ప్రాపర్‌గా చెప్తారా? ఫుల్ ఆ! ఫ్లెడ్జ్‌గా? యాహ్! ఓకే మేడం. ఓకే అండి. చలో హ్యాపీ వీకెండ్. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ మేడం.